ఒక దట్టమైన అడవి, నిశ్శబ్దమైన సమయం. అక్కడొక పుట్టమీద పసిపాప. ఆ పాప చుట్టూ భయంకరమైన పులులు కాపలా కాస్తున్నాయి. ఎవరి పాప? అడవి తల్లి మనకిచ్చిన వరమా? ఆమె మరెవరో కాదు, మనల్ని కాపాడటానికి భూమిపైకి వచ్చిన వనదేవత సమ్మక్క తల్లి. ఆ తల్లి పౌరుషాన్నే పుణికిపుచ్చుకున్న వీరపుత్రి సారలమ్మ. తమ ప్రజల కోసం, ఆత్మగౌరవం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన ఈ తల్లిబిడ్డల కథ వినేకొద్దీ ఆసక్తిగా ఉంటుంది. ఈ పుణ్యకథను వినడం వల్ల మీ ఇంట్లో కష్టాలు తొలగిపోయి ఆ తల్లుల ఆశీస్సులతో మీకు అంతా మంచే జరుగుతుంది. మీ కుటుంబానికి ఆ వనదేవతలు రక్షణగా నిలుస్తారు. మరి ఆనాడు మేడారం అడవుల్లో ఏం జరిగింది? సామాన్య మహిళలు దేవతలుగా ఎలా మారారు? ఈ అద్భుతమైన వీరగాథను ఇప్పుడు తెలుసుకుందాం. క్రీస్తు శకం 12వ శతాబ్దం. ఇప్పటిలా రోడ్లు, వాహనాలు లేని కాలం. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, సెలయేర్లతో నిండిన ప్రాంతమది. గోదావరి నదీతీరాన విస్తరించిన ఆ దండకారణ్యంలో కోయజాతి గిరిజనులు నివసించేవారు. వారు ప్రకృతిని దైవంగా భావించే అమాయకులు, కల్మషం లేని మనుషులు. అడవితల్లే వారికి సర్వస్వం. ఆ సమయంలో దక్షిణ భారతదేశాన్ని కాకతీయ సామ్రాజ్యం పరిపాలిస్తోంది. ఓరుగల్లు, ప్రస్తుత వరంగల్ వారి రాజధాని. కాకతీయుల పరిపాలన స్వర్ణయుగమే అయినప్పటికీ మారుమూల అటవీ ప్రాంతాల్లోని గిరిజనుల జీవితాలు మాత్రం ప్రకృతి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండేవి. ఆ అటవీ ప్రాంతమే మేడారం. మేడారం ప్రాంతానికి గిరిజన నాయకుడు మేడరాజు. ఆయన చాలా ధైర్యవంతుడు. తన జాతి ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునేవాడు. కాని ఆయన భార్యకు సంతానం లేదు. ఆ ఉక్కలోటు వారిని ఎప్పుడూ వేధించేది. ఒకరోజు సూర్యుడు నడినెత్తికి రాకముందే మేడరాజు తన అనుచరులతో కలిసి అడవికి వేటకు వెళ్ళాడు. దట్టమైన పొదలు, క్రూరమృగాల సంచారమున్న ప్రాంతమది. హఠాత్తుగా అడవి నిశ్శబ్దంలో ఒక వింతైన దృశ్యం కనిపించింది. దూరంగా ఒక పెద్ద పుట్ట. ఆ పుట్టమీద నుంచి ఒక దివ్యమైన కాంతి వస్తోంది. మేడరాజు ఆశ్చర్యంగా అటువైపు వెళ్ళాడు. అక్కడాయన చూసిన దృశ్యం ఆయన గుండెను ఆపేంత పని చేసింది. కొన్ని పెద్ద పులులు ఆ పుట్ట చుట్టూ కాపలా కాస్తున్నాయి. ఆ పుట్టమీద ఏడుపు ఆపి చిరునవ్వులు చిందిస్తూ ఒక పసిపాప ఆడుకుంటోంది. ఆ పాప కళ్లలో ఏదో తెలియని శక్తి, ముఖంలో సూర్యతేజస్సు ఉంది. పులులు ఆ పాపకు హాని చేయడం లేదు సరికదా, ఆమెను రక్షిస్తున్నట్లుగా గాంభీర్యంగా కూర్చున్నాయి. మేడరాజును చూడగానే పులులు శాంతించి పక్కకు తప్పుకున్నాయి. మేడరాజు వణికిపోతున్న చేతులతో ఆ పాపనెత్తుకున్నాడు. ఆమెను ఎత్తుకోగానే ఆయనకు ఏదో తెలియని విద్యుత్ ప్రవాహం శరీరంలోకి ప్రవహించినట్లయింది. ఈమె సామాన్య మానవమాతగాదు, సాక్షాత్తు ఆ వనదేవతే నా కడుపున పుట్టడానికిలా వచ్చింది అని మేడరాజు ఆనంద బాష్పాలు రాల్చాడు. ఆ పాపను ఇంటికి తీసుకువెళ్లాడు. ఆ బిడ్డ రాకతో మేడరాజు ఇంట పండుగ వాతావరణం నెలకొంది. అందరూ కలిసి ఆ చిన్నారికి సమ్మక్క, సమ్మ అంటే అందరికీ నచ్చేది లేదా అంగీకరించేది అనర్థం, అని పేరు పెట్టారు. సమ్మక్క పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఆమెలోని అతీంద్రియ శక్తులు బయటపడసాగాయి. ఆమె అడవిలో నడుస్తుంటే ఎండిన చెట్లు చిగురించేవి. క్రూరమృగాలు ఆమెను చూసి తలవంచి నమస్కరించేవి. ఒకసారి గిరిజన గూడెంలో భయంకరమైన అంటువ్యాధి వచ్చింది. వైద్యమందక ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. అప్పుడు బాలికగా ఉన్న సమ్మక్క అడవిలోని కొన్ని మూలికలను తెచ్చి తన చేతులతో నూరి మందుగా ఇచ్చింది. ఆశ్చర్యంగా ఆమె చేతి స్పర్శ తగలగానే రోగులు కోలుకున్నారు. ఆమె మాటలో ఒక శాసనముండేది. ఆమె చూపులో ఒక కరుణ ఉండేది. గిరిజనులందరూ ఆమెను తమ బిడ్డగా కాకుండా తమను కాపాడే దేవతగా కొల్చేవారు. ఆమె గిరిజన సాంప్రదాయాలను, యుద్ధ విద్యలను, అడవిలో బ్రతకడం ఎలాగో క్షుణ్ణంగా నేర్చుకుంది. అన్యాయం జరిగితే ఆమె కళ్ళు ఎర్రబడేవి. ఆ సమయంలో ఆమెను చూడటానికి సాక్షాత్తు కాళికామాతలా ఉండేది. సమ్మక్క యువత్వానికొచ్చింది. ఆమె అందం, ధైర్యం దండకారణ్యమంతా బాకాయి. మేడరాజు తన మేనల్లుడైన పగిడిద్దరాజుతో సమ్మక్క వివాహం జరిపించాడు. పగిడిద్దరాజు కాకతీయ చక్రవర్తుల సామంతుడిగా ఆ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. ఆయన కూడా గొప్ప వీరుడు. ఆయన భార్య గంగమ్మ సాధుగుణారాలు. ఆ దాంపత్యం అన్యోన్యంగా సాగింది. వారికి 3 పిల్లలు పుట్టారు. సారలమ్మ తల్లి పోలికలతో, తల్లిలాంటి ధైర్యంతో పెరిగిన ఆడబిడ్డ. నాగులమ్మ మరో కుమార్తె. జంపన్న సింహంలాంటి కొడుకు. చిన్నప్పట్నుండే యుద్ధ విద్యల్లో ఆరితేరాడు.
ఆ తర్వాత గోవిందరాజు అనే వీరుడికిచ్చి సారలమ్మ పెళ్లిచేశారు. ఇలా ఆ కుటుంబం సంతోషంగా ప్రజల బాగోగులు చూసుకుంటూ జీవిస్తోంది. మేడారం రాజ్యం సుభిక్షంగా ఉంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఆనందంగా సాగిపోతున్న వారి జీవితాల్లో విధి కరువు రూపంలో ప్రవేశించింది. వరసగా 3-4 వర్షాలు పడలేదు. మేడారం ప్రాంతం బీడువారిపోయింది. చెరువులు ఎండిపోయాయి. పశువులకు గడ్డి లేదు, మనుషులకు అన్నం లేదు. అడవిలో దొరికే దుంపలు ఆకులు తింటూ గిరిజనులు బతుకుతున్నారు. బతుకు భారమైపోయింది. సరిగ్గా అదే సమయంలో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు తన సామ్రాజ్య విస్తరణలో భాగంగా సైనిక బలాన్ని పెంచుకుంటున్నాడు. అందుకు ధనం అవసరం. దాంతో సామంతులందరూ పన్ను కట్టాలని ఆదేశాలు జారీ చేశాడు. కాకతీయ సైనికులు మేడారం వచ్చారు. మాకు కట్టాల్సిన పన్ను వెంటనే చెల్లించండి అని పగిడిద్దరాజును డిమాండ్ చేశారు. పగిడిద్దరాజు వారిని వేడుకున్నాడు. అయ్యా, వానల్లేక మా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. తినడానికే తిండిలేదు. ఇక పన్ను ఎక్కడినుంచి కడతాం? ఈ ఒక్కసారికి మమ్మల్ని వదిలేయండి. వర్షాలు పడ్డాక మొత్తం చెల్లిస్తాం అని ప్రాధేయపడ్డాడు. కాని అధికారమదంతో ఉన్న యుగంధరుడు లేదా ఇతర మంత్రులు దీనిని అంగీకరించలేదు. పన్ను కట్టకపోతే అది రాజద్రోహం అవుతుంది. మీ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాం అని హెచ్చరించారు. ఈ విషయం సమ్మక్కకు తెలిసింది. ఆమె రగిలిపోయింది. మా కష్టాన్ని అర్థం చేసుకోని రాజు మనకెందుకు? మన గడ్డమీద పండిన పంటకు మనం కష్టపడితే వచ్చిన ఫలితానికి వాళ్లకు పన్ను కట్టడమైతే అది ఈ కరువు కాలంలోనా? ఇది అన్యాయం అని గర్జించింది. పగిడిద్దరాజు కూడా తన ప్రజల ఆత్మగౌరవం కోసం నిలబడాలని నిర్ణయించుకున్నాడు. కాకతీయుల హెచ్చరికలను తిరస్కరించాడు. మేము పన్ను కట్టం, మా ప్రాణం పోయినా సరే మా ప్రజల పొట్ట కొట్టం అని తేల్చి చెప్పాడు. ఇది ప్రతాపరుద్రుడికి కోపం తెప్పించింది. ఒక చిన్న గిరిజన నాయకుడు తనను ఎదిరించడమా అని ఆగ్రహంతో మేడారం మీద దండయాత్రకు సిద్ధమయ్యాడు. యుద్ధం ప్రకటించబడింది. ఒకవైపు వేలాది మంది సుశిక్షితులైన కాకతీయ సైన్యం, ఏనుగులు, గుర్రాలు, ఆధునిక ఆయుధాలు వారి సొంతం. మరోవైపు పిడికెడు మంది గిరిజనులు. వారి దగ్గర ఉన్నవి విల్లంబులు, గొడ్డళ్ళు, బరిసెలు మరియు గుండెనిండా ధైర్యం. మేడారం పులిమేరల్లోని సంపెంగ వాగు, అదిప్పుడు జంపన్న వాగు. ఆ వాగు దగ్గర మొదటి ఘర్షణ జరిగింది. జంపన్న వాగు దాటి శత్రువులు రాకుండా అడ్డుకున్నాడు. జంపన్న యుద్ధం చేస్తుంటే సాక్షాత్తు రుద్రుడు తాండవం చేసినట్టుంది. గంటల సబరం శత్రువుల సైన్యాన్ని నిలువరించాడు. కాని శత్రువుల సంఖ్య అపారం. వెనుకనుంచి ముందునుంచి చుట్టుముట్టారు. చివరికి శత్రువుల చేతిలో చనిపోవడం ఇష్టంలేక లేదా శత్రువుల దాడిలో గాయపడి జంపన్న ఆ సంపెంగ వాగులోనే కుప్పకూలిపోయాడు. ఆయన శరీరం నుంచి కారిన రక్తం ఆ వాగు నీటిని ఎర్రగా మార్చేసింది. అందుకే ఆ రోజునుంచి ఆ వాగును జంపన్న వాగు అని పిలుస్తున్నారు. జాతరకు వెళ్లే ప్రతి భక్తుడు ముందుగా జంపన్న వాగులో స్నానం చేసి ఆ వీరుణ్ణి స్మరించుకుంటారు. జంపన్న మరణవార్త విని పగిడిద్దరాజు, అల్లుడు గోవిందరాజు సింహాల్లా శత్రువులపై విరుచుకుపడ్డారు. కాని విధి వక్రించింది. అపారమైన కాకతీయ సైన్యం ముందు వారు నిలవలేకపోయారు. వీరోచితంగా పోరాడుతూనే పగిడిద్దరాజు, గోవిందరాజులు యుద్ధరంగంలోనే అమరులయ్యారు. ఇక మిగిలింది ఆడవాళ్లు మాత్రమే. సారలమ్మ కన్నీరు పెట్టుకోలేదు. చేతిలో కత్తిపట్టి యుద్ధరంగంలోకి దూకింది. ఆమె వేగానికి శత్రువుల తలలు తెగపడుతున్నాయి. ఆమెను చూసి కాకతీయ సైనికులు భయపడ్డారు. కాని దొంగచాటు దెబ్బకు సారలమ్మ కూడా నేలకొరిగింది. తన కుటుంబం మొత్తం కళ్లముందే అంతమైపోయింది. భర్తలేదు, కొడుకులేదు, కూతురులేదు, అల్లుడు లేడు. ఇక మిగిలింది సమ్మక్క ఒక్కతే. ఇప్పుడు సమ్మక్క మామూలు మనిషి కాదు. ఆమె కళ్లలో నిప్పులు రగులుతున్నాయి. జుట్టు విరబోసుకొని చేతిలో బరిసె పట్టుకుని ఆమె యుద్ధభూమిలోకి అడుగుపెట్టింది. ఆమెను చూడగానే కాకతీయ సైన్యం వణికిపోయింది. ఆమె యుద్ధం చేయడం లేదు, విధ్వంసం సృష్టిస్తోంది. ఆమె బరిసె విసిరితే 10 తలలు తెగపడుతున్నాయి. మా జోలికి వస్తారా, మా బిడ్డలు చంపుతారా అంటూ ఆమె చేసే గర్జనలకు అడవి మొత్తం ప్రతిధ్వనించింది. ఆమె యుద్ధ నైపుణ్యం చూసి ప్రతాపరుద్రుడే ఆశ్చర్యపోయాడు. ఈమె స్త్రీ కాదు, శక్తి స్వరూపిణి అని భయపడ్డాడు. సమ్మక్కను నేరుగా ఎదుర్కోవడం ఎవ్వరివల్లా కాలేదు. ఆమె దైవశక్తి ముందు ఆయుధాలు పనిచేయడం లేదు. గిరిజనులందరూ సమ్మక్క తల్లి జై అని నినదిస్తూ రెట్టింపు ఉత్సాహంతో పోరాడారు. కాకతీయ సైన్యం వనక్కి తగ్గడం మొదలుపెట్టింది.
సమ్మక్కను గెలవడం సాధ్యం కాదని గ్రహించిన కాకతీయ సైన్యం కుట్ర పన్నింది. యుద్ధం జరుగుతుండగా ఒక సైనికుడు చెట్టుచాటునుంచి వెనుకవైపుగా వచ్చి సమ్మక్క వీపులో దొంగదెబ్బ పొడిచాడు. తీవ్రమైన గాయం, రక్తం ధారలుగా కారుతోంది. అయినా సమ్మక్క కిందపడలేదు. ఆమె ఆ బాధను భరించింది. కాని తన ఓటమిని లేదా తన శరీరం శత్రువుల చేతికి చిక్కడాన్ని ఆమె ఇష్టపడలేదు. నా ప్రజలారా, భయపడకండి, నేనెక్కడికీ పోను, ఈ అడవిలోనే ఉంటాను, మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాను అని తమకు సైగ చేసింది. రక్తం కారుతున్న గాయాలతోనే ఆమె అడవి లోపలికి ఈశాన్య దిశగా ఉన్న చిలకలగుట్టవైపు నడిచింది. గిరిజనులు ఆమెను ఆపడానికి ప్రయత్నించినా ఆమె వేగం ముందు ఎవ్వరూ సరితూగలేదు. ఆమె ఆ దట్టమైన అడవిలోకి కొండపైకి వెళ్లి మాయమైపోయింది. గిరిజనులు ఏడుస్తూ ఆమె వెనకాలే వెళ్లారు. చిలకలగుట్టంతా వెతికారు, కాని సమ్మక్క ఎక్కడా కనిపించలేదు. చివరికి ఒక పెద్ద నెమలినార చెట్టు కింద వారికి ఒక అద్భుతం కనిపించింది. అక్కడ సమ్మక్క లేదు, కాని ఆ చెట్టు కింద ఒక కుంకుమ భరిణె ఉంది. ఆ భరిణె చుట్టూ కాంతివలయముంది. ఆశ్చర్యకరంగా అంతకుముందు చిన్నప్పుడు ఆమెను కాపాడినట్లే ఇప్పుడు ఒక పెద్ద పులి ఆ భరిణెకు కాపలా కాస్తూ ఉంది. గిరిజనులకు అర్థమైంది, తమ తల్లి శరీరాన్ని వదిలి ఆత్మరూపంలో ఆ కుంకుమ భరిణెలో మిగిలిపోయిందని. ఆమె వనదేవతగా మారి ఈ అడవిలో కలిసిపోయిందని వారు గ్రహించారు. ఆ క్షణం నుంచి గిరిజనులు ఆ ప్రాంతాన్ని పవిత్రంగా భావించటం మొదలుపెట్టారు. ఆ త్యాగానికి గుర్తుగానే నేడు మేడారం జాతర జరుగుతోంది. ప్రతి 2 ఏళ్లకోసారి ఆ అడవి జనసముద్రంగా మారుతుంది. ఇక్కడ విగ్రహాలుండవు, గుడి గోపురాలుండవు. కేవలం 2 వెదురుకర్రలు గద్దెలపై కొలువుదీరితే కోట్లాది మంది తలవంచి మొక్కుతారు. భక్తులు తమ కష్టాలు తీరగానే తమ బరువుకు సమానమైన బెల్లాన్ని బంగారంగా అమ్మవారికి సమర్పిస్తారు. ఎందుకంటే ఆనాడు సమ్మక్క తన ప్రజల కోసం బంగారంలాంటి జీవితాన్ని త్యాగం చేసింది కాబట్టి. ఇక్కడ బ్రాహ్మణులుండరు, గిరిజన పుజారులే అమ్మవారిని తాకి పూజిస్తారు. ఇది కులమతాలకు అతీతమైన జాతర. సమ్మక్క సారక్కల గాథ కేవలం ఒక చరిత్ర పాఠం కాదు, అది అన్యాయంపై ఎక్కుపెట్టిన బాణం. ఆడపిల్లలు తలుచుకుంటే సామ్రాజ్యాలే కూలిపోతాయని నిరూపించిన సాక్ష్యం. శతాబ్దాలు గడిచినా కాకతీయ కోటలు శిథిలమైపోయాయేమో, రాజులు మట్టిలో కలిసిపోయారేమో, కాని సమ్మక్క సారక్కల పేరు మాత్రం చెరిగిపోలేదు. ఎందుకంటే వారు గెలిచింది యుద్ధం కాదు, ప్రజల గుండెల్ని. నేడు మీరు మేడారం వెళితే ఆ అడవిని నిశితంగా గమనించండి. ఆ గాలిలో ఇంకా ఆ పౌరుషం వినిపిస్తుంది. జంపన్నవాగులో ఇంకా ఆ త్యాగపు ఉప్పెన కనిపిస్తుంది. అడవి ఉన్నంతకాలం, మనిషిలో ధైర్యం ఉన్నంతకాలం ఆ వనదేవతలు చిరంజీవులై మనతోనే ఉంటారు. అన్యాయం జరిగిన ప్రతిసారీ ఆ తల్లి శక్తి ఏదో ఒక రూపంలో మనల్ని తట్టిలేపుతూనే ఉంటుంది. ఇది ఒక కథ మాత్రమే కాదు, అన్యాయాన్ని ఎదిరిస్తే సామాన్య మహిళలు కూడా దేవతలుగా మారుతారు అని నిరూపించిన ఒక చారిత్రక సత్యం. తెలంగాణ పౌరుషానికి ప్రతీక ఈ సమ్మక్క సారల్లమ్మ జాతర.